జరిగినటువంటి ఘటనలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు మరి కందిగోపుల మురళి ఇద్దరు దాసరి కిరణ్ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సోషల్ మీడియా పోస్టింగ్ చేస్తున్నారని జీతం తీసుకుంటున్నారని అన్నారు. దాని గురించి మీ ఆరోపణలు ఎటువంటి ఉన్నాయి దాసరి కిరణ్ గారు? నిన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కందిగోపుల మురళి అన్న ఇద్దరు కూడా నేను ఎక్కడో అనంతపురం నుంచి తాడిపత్రికి వచ్చి నేనేదో చేసేస్తాను అన్నట్టు ఒక మన కందిగోపుల మురళి గారు అయితే తాడిపత్రి ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి అని చెప్పినారు. అసలుకి కందిగోపుల మురళి అన్న కావచ్చు, మన ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు కావచ్చు, వీళ్ళిద్దరు ఏం చేసుకోగలం? వీళ్ళ స్వగ్రామాలు ఏవి? ఆయన ఇల్లనూరు, ఆయన కందిగోపుల. ఆయన ఎల్లూరు మండలంలో తిమ్మంపల్లి, ఆయన కందిగోపుల. వాళ్ళిద్దరు వచ్చి ఇక్కడ ఆస్తులు సంపాదించుకొని రాజకీయం చేసి ఎమ్మెల్యే పదవులు అనుభవిస్తూ వాళ్ళైతే చేయొచ్చు. నేనేదో చదువుకున్నాను, నాకున్న నాలెడ్జ్తో నేనేదో చిన్న పని చేసుకుందామని చెప్పేసి తాడిపత్రి నుంచి నేను అనంతపురం నుంచి తాడిపత్రికి వస్తే దాంట్లో ఏదో తప్పులు ఎత్తడం ఏందో నాకైతే ఇప్పటికీ అర్థం కావడం. మరొక విషయం ఏంటంటే, నాది అనంతపురంలో నేను పుట్టినా, మా అమ్మది ఇదే తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి పెద్ద ఎక్కలూరు గ్రామం, మా అమ్మ స్వగ్రామం. సో నాకు అట్లా కూడా తాడిపత్రిలో అటాచ్మెంట్ ఉంది. నేను తాడిపత్రిలో ఉంటున్నా, నాకు బంధుత్వాలు చాలా ఉన్నాయి, ఉంటున్నా, దాంట్లో తప్పే ఉంది. కోర్స్ ఆయన అన్నారు ఒక మాట అంటూ 30,000 40,000 జీతం ఇస్తున్నారు అని చెప్పేసి. 30,000 40,000 జీతం ఇస్తున్నారు అంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ MCA చేసిన, MBA సిస్టమ్స్ చేసిన, ఆ తర్వాత కొద్ది రోజులు IT కన్సల్టెంట్గా చేశాను, ఆర్కిల్ కన్సల్టెంట్గా, SCM సప్లై చైన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా చేశాను. నాకు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, నా స్కిల్స్ నేను వాడుకుంటున్నాను. ఏదో జరిగిన ప్రతిదానికి ఒక చిన్నదాన్ని పెద్దగా చేసి చూపాలా, లేని దాన్ని ఉన్నట్టుగా కల్పించాలనే ఉద్దేశంతో నా మీద అనవసరమైన ఆరోపణలు. చిన్నవాడిని, అదే అంటుంటారు చేతగానోడు, ఏమీ తెలియనోడు, ఏం చేతగానోడు అని ఆయనే అంటున్నారు ఎమ్మెల్యే గారు. కానీ ఇదే ఏమి చేతగానోడు, ఇదే ఏమి తెలంగాణోడినే ఫస్ట్ టైం ఎలక్షన్లు అయిపోగానే జూన్ 25వ తేదీన ఎత్తకపోయి మరీ సాగొడుతున్నారు. ఆ రోజు పోలీసు వాళ్ళు అంతా తిప్పలు పడుతున్నారు. SP గారు చాలా చొరవ తీసుకుంటే తప్ప నేను బయటకు వచ్చే పరిస్థితి లేదు, నన్ను తిమ్మపల్లి పిలిచబోవాలా అని చెప్పేసి ఎమ్మెల్యే గారి కుమారుడే సాయి ప్రతాప్ రెడ్డి గారు సాక్షాత్తు ఫోన్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆ రోజు నేను ఇదే విషయాన్ని ఆ రోజు చెప్తే కూడా పోలీసులు కన్సిడర్ చేయలేదు. లెట్ ఇట్, ఆ విషయం వద్దేద్దాం, అది అయిపోయింది కాబట్టి. మరి నిన్న కూడా దాన్ని కొడుతున్నప్పుడు, ఆయన ముందర కొడుతున్నప్పుడు కూడా చేతగానోడే పాపమే అనేమి ఆయన ఆపలేదు. ఆయన కంటిన్యూగా కొడుతున్నారు, ఆయనంతగా ఆయన చూస్తున్నారు, ఆయన ముందరే చెప్తున్నారు, లే నా కొడకను ఊరిడిచిపెట్టి వెళ్ళిపోవాలా అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైనా పెద్ద కన్సిడర్ చేసినట్లు దాఖలాలు అయితే కనపడలే. ఇక నాకు ఇక 30,000 40,000 అని చెప్పి మన కందిగోపుల మురళి గారు అంట. 30,000 40,000 నువ్వేమైనా కలెక్ట్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లో, నా అకౌంట్లో వేసినావా? లేకపోతే ఎవ్రీ మంత్ నా ట్రాన్సాక్షన్ లిస్ట్ ఏమన్నా తీసుకొని చూస్తున్నావా? లేకపోతే నా ఇంటికి తెచ్చి ఏమన్నా ఇచ్చినావా? మరి ఏ లెక్కతో నువ్వు 30,000 40,000 అని అంటున్నావు అనేది ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద వ్యక్తి వయసులో కాదన్ను, నేను గౌరవించే మాట్లాడుతున్నా. కానీ పిల్లోడు కదా అని చెప్పేసి, అంటే వయసులో చిన్నోడు కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు తప్పుడు కూతలన్నీ ప్రచారం చేస్తే భరించడానికి నేనైతే సిద్ధంగా లేదు. ఎంత చేతగానైనా నేనైతే సిద్ధంగా లేను. సెకండ్ థింగ్, ఇంకా ఏమంటున్నారు? సరే నేను జీతానికి పని చేస్తాను, నేను చెప్పుకుంటాను, ప్లస్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, నా టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి, నా స్కిల్స్కి తగ్గట్టుగా నేను ఏదో పని చేసుకుంటాను, నేను బతుకుతాను. సరే మరి మీరు ఎవరి కోసం బతుకుతున్నారు, మీరు ఏం పని చేస్తున్నారని మాటెత్తితే దివాకర్ రెడ్డి గారు అక్రమం అంటారు, సక్రమం అంటారు, అదంటారు, ఇదంటారు. ఒక పూట బస్సుల గురించి మాట్లాడతారు, ఇంకో పూట మైన్స్ గురించి మాట్లాడతారు, ఇంకో పూట అరాచకాలు అంటారు. ఎవరింటికి వచ్చారు? ఎవరైనా ఇన్వైట్ చేశారా? ఎవరు ఇన్వైట్ చేయలేదు. ఎమ్మెల్యే గారిని ఎవ్వరు ఇన్వైట్ చేయలేదు. మీరు రాండి సార్ కూర్చొని మాట్లాడదామని చెప్పి. అంటే మాకు ఇంటిమేషన్ లేదు, ప్రభాకర్ రెడ్డి సార్కి ఇంటిమేషన్ లేదు, దివాకర్ రెడ్డి సార్కి ఇంటిమేషన్ లేదు, ఆఫీస్లో ఉన్న పిల్లలకి ఇంటిమేషన్ లేదు, బయట ఉన్న వాచ్మెన్కి ఎవరికి కూడా ఇంటిమేషన్ లేదు. సడన్గా వచ్చేసినారు. అంతకుముందు వాహనాలు తిరిగాయి. మరి ఎమ్మెల్యే గారేమో మేము సోదరభావంతో మాట్లాడడానికే పోయినాము అని చెప్పేసి ఆయన అంటారు. సరే, వాళ్ళ వర్షన్ వాళ్ళది, మాకు అదేమి ఇబ్బంది లేదు. ఇక సోషల్ మీడియా పోస్టింగ్ల గురించి వీళ్ళు నిన్న మాట్లాడుతున్నారు. నేనే అంతా ఏదో పెట్టేసిన, నేనే అంతా ఏదో చేసిన.
నేను కాంట్రవర్షియల్గా ఏదన్నా పెట్టాను 2019 జూన్ 25వ తేదీ నా మీద దాడి జరిగితే నాకు తెలిసి జూలైలోనే ఏమో నన్ను సబ్ జైలు పంపించారు. సబ్ జైలు పోయి వచ్చిన ఈ రోజు వరకు కూడా నేను ఏదైనా కాంట్రవర్షియల్గా పోస్ట్ చేసింటే ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. మరి నా కందిగోపాల మురళి గారు చెప్పారు మీరు పోస్టింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఆధారాలతో చూపించారు. దాన్ని ఇప్పుడు కందిగోపుల మురళి అన్న ఒక తాడిపత్రి రాజకీయం మాట్లాడు. తాడిపత్రి రాజకీయంలో ఏలు పెడతాడు, అనంతపురం రాజకీయంలో ఏలు పెడతాడు, పుట్టపర్తి రాజకీయం ఏలు పెడతాడు, పెనుగొండ రాప్తాడు, అన్ని నియోజకవర్గాల రాజకీయాల్లో ఏలు పెడతారు. ఈ కాలంలో ఒక ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేయడం అనేది కేవలం 1.5 minute టైం. ఒక నేమ్ ఫీల్డ్, ఒక కాంటాక్ట్ నెంబర్ లేదా జీమెయిల్ ఐడి అండ్ ఒక అథెంటికేషన్ కాంటాక్ట్ నెంబర్కు లేదా జీమెయిల్ ఐడికి వచ్చిన అథెంటికేషన్ కోడ్ కొట్టేస్తే ఒక ఫేస్బుక్ ఐడి ఓపెన్ అయిపోతుంది. దానికి నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు, ఎవరి ఇష్టం వచ్చిన పేరు వాడు పెట్టుకోవచ్చు. దాంట్లో తప్పేమని పెట్టుకుంటున్నారు, చేస్తున్నారు, ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తున్నారు. నా మీద వందల ఐడీలు క్రియేట్ చేసినారు. గతంలో ఒక సంస్థతో నాకు ఒక సంస్థకి జరిగిన వాగ్వివాదంలో వందల ఐడీలు నా మీద క్రియేట్ చేసినారు. దానికి నేను ఎట్లా దాంట్లో పెట్టిండేవని నేను పెట్టినట్టు ఎట్లయితుంది? చేసుకుంటారు, వాళ్ళు చేసుకున్నారు. దానికి ఏం సంబంధం? ఎందుకు లాస్ట్ ఇయర్ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు చికెన్ కేజీ 20 రూపాయలు తీసుకుంటారని చెప్పేసి ఒక అభూత కల్పనని అసలుకి జిల్లా వ్యాప్తంగా, అంటే ఏది తాడిపత్రి నియోజకవర్గం కాదు, ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పెద్ద హెవాక్ అయ్యే విధంగా ప్రచారం చేసినారు. అన్నప్పుడు మేము ప్రభాకర్ రెడ్డి సార్ కానీ, ఇంకో దివాకర్ రెడ్డి సార్ కానీ, పవన్ అన్న కానీ, అశ్మిత్ అన్న కానీ ఎవ్వరు కూడా అది పెట్టిన పిల్లోని కానీ ఈ రోజు దాకా కూడా పెట్టిన పిల్లోడు ఎవరో మాకు తెలుసు. మేము ఎప్పుడు ఆ పిల్లోని క్వశ్చన్ చేయలేదు, మేము ఎప్పుడు ఆ పిల్లోని బెదిరించలేదు, మేము ఎప్పుడు ఆ పిల్లోని ఇంటి మీద దాడి చేయలేదు. తెలుసు మాకు స్టిల్ ఈ రోజు కూడా ఆ పిల్లోడు ఎవరో. ఆ పిల్లోని మేము ఎప్పుడేం మాట్లాడలేదు. ఈవెన్ టుడే ఆ పిల్లోని మా ఇంట్లో ముందర తిరుగుతాడు. మేము ఎప్పుడు ఆ పిల్లోని లేని కథ చూస్తాను ఎంత చేస్తామని మేము ఎప్పుడు మాట్లాడలేదు ఆ పిల్లోని. అంతకు ముందు కూడా మేము ఎవరినేం మాట్లాడలేదు. మా మీద పెడతానే ఉన్నారు పోస్టులు, నన్ను చాలా అసభ్యంగా మాట్లాడినారు. నేను ఎప్పుడు ఏం రెస్పాండ్ కాలేదే. మేము ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు నెత్తపోయాం జాగొట్లేదే. ఏంటంటే ఈ కేజీ 20 రూపాయలు చికెన్ అనేసి ఆ రోజు ఏదైతే అన్నారో ఆ రోజు 160 రూపాయలు 140 రూపాయలు ఉండే చికెన్ ఈ రోజు 220 రూపాయలు 240 రూపాయలు ఉంటుంది. మరి ఇంత వ్యత్యాసం వచ్చేసి ఇంత ఆకాశం అంటే ధరలు ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎవరన్నా గతంలో లాగా కమిషన్లు తీసుకున్నారా అనే అంశము ప్రజలు జాగ్రత్తగా ఆలోచించాలి. కందిగోపుల మురళి అని చెప్తుంటారు కదా, ప్రజలు చాలా జాగ్రత్తగా ఆలోచించారు. దయచేసి జాగ్రత్తగా ఆలోచించండి. గతంలో 140 160 అక్కడున్న ధరలు ఇప్పుడు ఏకంగా 220 240 స్థాయిలోకి ఎందుకు పోయినాయనే విషయాన్ని ప్రజలు కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అండ్ తన గురించి ఎవరో పెట్టిన పోస్టులు చూపించినారు. తన గురించి ఎవరో ఏదో అబ్యూజివ్గా తిట్టినారని చెప్పేసి. సరే, మీ గురించి అబ్యూజివ్గా తిట్టినారంటారో అది ఎవరు పెట్టారనేది తెలియదు. ఒకవేళ నిజంగా మనకి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం మందే కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా చాలా చురుగ్గానే పనిచేస్తుంది మీ వైపుగానే నేను అనుకుంటాను. పోయి ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి దాన్ని ట్రాకింగ్ చేసేదో ట్రేసింగ్ చేసేదో ఒకటి ఉంటుంది. ఎప్పుడో మీరు 4 గంటల క్రితం 5 గంటల క్రితం తెచ్చి ఇప్పుడు తిట్టినారంటే కాదు. కానీ ఈవెన్ జస్ట్ బిఫోర్ ఏమన్నా అది ఉంటే దానిని చూపిస్తే డిపార్ట్మెంట్ డెఫినెట్గా దాన్ని ట్రేస్ అవుట్ చేస్తారు, ఎవరు పెట్టినారు ఏమనేది. దాని మీద వాళ్ళు కంపల్సరీ చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ అది ఎవరు పెట్టినారు అనేది కూడా మీకు అవగాహన లేకుండా చెప్తున్నా కదా. తాడిపత్రి నియోజకవర్గం నుంచి హిందూపురం పెనుగొండ నియోజకవర్గం దాకా అన్ని నియోజకవర్గాల రాజకీయాల్లో కూడా తలపెట్టే మీరు మీ మీద ఎవరు పెట్టరని మేము అనుకోవాలి చెప్పు. తాడిపత్రులు మేమే ఎందుకు పెట్టాలా? మాకు వ్యక్తిగతంగా నీ మీద ఎటువంటి ద్వేషం లేదు, మాకు వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు. అసలు మిమ్మల్ని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకు పెడతానన్నా మీ గురించి నేను? నాకు అవసరం లేదు. ఇక మేము రెస్పాండ్ అవ్వడం అంటారా? ఇట్లా పోస్టింగ్లు ఎన్ని చూపించాలండి? రీసెంట్ పాస్ట్ ఇవేవో ఇయర్స్ బిఫోర్ ఇవి కావు. రీసెంట్ పాస్ట్ పెట్టిన ఈ పోస్టింగులు చూడండి. వీడెవడో వీడి భాష చూడండి, వీడి భాష చూడండి, వీడి భాష చూడండి, వీడి లాంగ్వేజ్ చూడండి, వీడి లాంగ్వేజ్ చూడండి. ఇది చూడండి, అత్యంత దారుణం, అత్యంత దారుణం. దళితుల గురించి, దళితుల యోగక్షేమాల గురించి, దళితులపై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడతారే.
ఒక దళిత ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంత అసభ్యంగా చిత్రీకరించి మాట్లాడితే కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద. ఇప్పటిదాకా స్పందన లేదండి, ఇప్పటిదాకా స్పందన లేదు. ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి, దళిత మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంత హేయంగా మాట్లాడతారే, దీని మీద ఎటువంటి చర్యలు ఉండవు. అసలు ఇవి సోషల్ మీడియా పోస్టింగ్, ఇదేది ప్రొవోకేటింగ్ పోస్టింగ్ల కిందకి ఇవి రావేమో. ఈ పోస్టింగ్లన్నీ దుష్టంగా ఉండవేమో. ఇట్లా పెద్ద ఆయన జేసీ దివాకర్ రెడ్డి గారిని ఇట్లా ఏదో ఆయన ఇంటి దగ్గర చల్లగా తిరుగుతా అంటే ఆ ఫోటోలు తీసి హేళనగా పెట్టడం, దీనిని అసభ్యకరమైన పోస్టింగ్లు అనరేమో, ఇది పోలీసులు అరెస్ట్ చేసినారు. పోలీసులు అరెస్ట్ చేస్తే ఏమైందండి? షేమా ఎన్నిసార్లు వీళ్ళు అరెస్ట్ కాలేదు నాయకులు, ఎన్నిసార్లు వీళ్ళ నాయకులు అరెస్ట్ కాలేదు? అంటే ఈ పోస్టింగ్లన్నీ కూడా కన్సిడర్ చేయలేరా? ఈ పోస్టింగ్లన్నింటినీ పరిగణలోకి తీసుకోరా? మేం పెట్టిండేవే అంటున్నారు. సరే, స్క్రీన్ షాట్లు తీయండి. 2019 జూన్ 25వ తేదీ నుంచి నేటి వరకు మా అందరివి స్క్రీన్ షాట్లు పెట్టండి. మా కార్యకర్తలు ఎవరెవరైతే పెట్టినారు, ప్రశ్నించడం తప్పించి ఈ రకంగా మహిళల్ని కానీ ఇంకొకళ్ళని కానీ అసభ్యకరంగా ఎక్కడైనా దూషించినా, ఎక్కడైనా కించపరిచినా, లేదంటే ఎక్కడైనా వ్యక్తిగతంగా విమర్శలు చేసినా ఎస్ మేము కొంచెం తప్పకుండా శిక్షార్హులమే అవుతాం. బట్ మేము ఎక్కడ అవన్నీ చేయలేదు. ఎందుకంటే మాకు తెలుసు 2019లో నా మీదే దాడి జరిగిన తర్వాత నన్నే మరి సోషల్ మీడియా పోస్టుల మీద సబ్జెక్ట్కి పంపించడం జరిగింది. సిచ్యువేషన్ బాగాలేదు, అవసరం లేదని చెప్పేసి మేము కూడా సైలెంట్గా ఉన్నాం. వైసీపీ నాయకులు సంవత్సరం కిందట మీకు కొట్టారు, మరీ నిన్న లేక మొన్న కూడా మిమ్మల్ని బాధించారు. అంటే మీకు వాళ్ళకి ఎటువంటి శత్రుత్వం ఉంది? వాళ్ళకి ఒకటండి, వాళ్ళకి ఎవరు యాక్టివ్గా ఉండొద్దు, సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్గా ఉండొద్దు. ఎవరు కూడా వాళ్ళకు సంబంధించిన అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ప్రజలకు తెలియాల్సిన నిజాలు కావచ్చు, ఇవి బయటికి రావద్దు. ఇవన్నీ భూస్థాపితం చేయాలా, ఎవడి నోలలో అని మూసిపెట్టేయాలనే ఒక హిట్లర్ ధోరణి అంటారే, ఆ హిట్లర్ ధోరణి తప్ప మరొకట్లేదు. ఇకపోతే నిన్న విషయానికి ఒక కాల్ రికార్డ్ సంబంధం, వలీకి మీకు ఎటువంటి సంబంధం ఉంది చెప్తాను, అదే చెప్తున్నాను. వలీకి మాకి పర్టికులర్గా సంబంధాలు అంటూ ఏం లేవు. వలి అనే అబ్బాయి చూసినా తెలుసు, పరిచయస్తుడు, అందరూ పరిచయం, అందరూ తెలిసిన వాళ్ళే, అట్లా పరిచయస్తుడు. ఆ పిల్లలు నేను లేరు, మన ఇక్కడ లేరు. పోతే ఆ పిల్లోని కోసమే వాళ్ళు వచ్చినారంట. రావడమే దిగినారు, నన్ను విపరీతంగా కొట్టినారు, లోపలి పోయినారు, ఇదంతా హంగామా చేసినారు. వాళ్ళు వచ్చిన స్పీడ్ కానీ, వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళని పరిశీలిస్తే ఎవరు కూడా మాట్లాడుకొచ్చుకున్న దాఖలాలు. ఎమ్మెల్యే సార్ గారికి, మా ప్రభాకర్ రెడ్డి సార్ గారి కోసం వస్తే, మాట్లాడాలని వస్తే నన్ను కొట్టే పని ఏముంది అసలు నాకు అర్థం కదా. ఆ రాడ్లు గిడ్లు తీసుకొని పోయి లోపలంతా వంట రూమ్లో కిచెన్, ప్రభాకర్ రెడ్డి సార్ కిచెన్లో ఉంటాడా? ఏం పని ఉంటుంది కిచెన్లో ప్రభాకర్ రెడ్డి సార్కి? జనాన్ని పంపించి ఎతికిచ్చారులే ప్రభాకర్ రెడ్డి సార్ని. బయట మమ్మల్ని అడిగితే మేము చెప్పమా, ఏం బాబు ఉన్నాడా ప్రభాకర్ రెడ్డి సార్ అంటే, లేడన్నా, లేడు, అయ్యా లేడు అని చెప్పింది. అయిపోయాడు కదా ఆడికి. మరి మమ్మల్ని కొట్టడం ఏంటికి? ఆడ ప్రభాకర్ రెడ్డి సార్ టాపిక్కే రాలే, దిగడం వలి ఎక్కడ అన్నారు, నన్ను కొట్టారు. సరే, అసలుకి ఆ పిల్లో నీటికి అడిగినారో నాకు తెలియదు, నన్నింటికి కొడతారో నాకు తెలియదు. వాడిని చూపి అంటే యాటిని తెచ్చి చూపించలేను. నాకు పలాంటి చోటు ఉన్నాడు, ఈడున్నాడు, ఆడున్నాడు అని చెప్తే నేను చూపించా, లేడు, నేను చూపిలే. సరే, అయిపోయిన తర్వాత వాళ్ళు కొట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లని గురించి ఎంక్వైరీ చేసి ఆ పిల్లల ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. సరే, ఏంది వలి, ఏంది ఇందుకు సంగతి అని చెప్పి 5-6 మందిని అడిగితే, మన వలి ఎవరితోనో ఎద్దుల బండి వాళ్ళతో మాట్లాడాడు, మేబీ దాని గురించి ఏమన్నా క్లాష్ జరిగినట్టుంది, దానికోసమే ఆ పిల్లలు ఎత్తుకుతారేమో అని చెప్పినారు. సరే, ఆ ఖాళీ కార్డు ఏం తెప్పిండ్రా, నా ఫోన్ లేదు నా కాడ, నా ఫోన్ కూడా పట్టుకొని పోయినారు వాళ్ళే, ఫోను, నా బ్లూటూత్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయినారు. సరే, నాకు కనీసం
ఎవరిదైనా ఫోన్లో వినిపోయినరా బాబు అంటే పాపం ఆ పిల్లోళ్ళు ఎవరి దగ్గర కూడా లేదు, అది బయట మళ్ళీ తెప్పించుకొని ఆ కాల్ రికార్డ్ వేరే వాళ్ళతో ఫార్వర్డ్ చేయించుకొని విన్నారు. వింటే దాంట్లో ఉంది మన వాడుక భాషలో ఎమ్మెల్యే గారి భార్యని ఇట్లా 10,000 రూపాయలు అడుగుతున్నారు అని చెప్పేసి దాంట్లో అంటే ఈ పిల్లడు అవునా నిజమా అని అంటాడు. అవును నిజమే తీసుకుంటున్నారప్ప, మాకేం మిగలదు అంటే సర్లే మాకు దూరాల్సిన ట్రిప్పులు మాకు దూరలైనా మా సార్ మేము తెస్తామన్నట్టు ఆ పిల్లడు మాట్లాడు. అంటే దీంట్లో ఆడ ప్రభాకర్ రెడ్డి సార్ పేరు లేదు, కిరణ్ అనే నా పేరు లేదు, సోషల్ మీడియా పోస్టింగ్ లేదు. ఇది కాల్ రికార్డు స్వామి. ఈ కాల్ రికార్డు ఆ పిల్లలు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏదో వాంటెడ్గా క్రియేటెడో మేనిఫెస్టెడో మాడిఫైడో కాదు, వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. అది పోన్లే కేవలం పెద్దారెడ్డి గారి భార్య 10,000 తీసుకున్నారనే విషయం దాకానే మాట్లాడినారా? కాదే, ఆ విషయం జరిగిన ఇంత పెద్ద ప్రాసెస్లో ఆ విషయం ఒక సెకండ్ ఉంది. ఆ సెకండ్ తర్వాత ఇసుక ఎక్కడ దోలల్లా, ఎన్ని కుప్పలు దోలల్లా, ఎట్ల దోలల్లా, ఎప్పుడు దోలల్లా, ఈ డిస్కషన్ ఉంది వాళ్ళది. అసలు మెయిన్ డిస్కషన్ వాళ్ళకి ఇసుక దోలుకునే సమస్య. ఆ ఇసుక దోలుకునే సమస్యలో ఈ టాపిక్ వచ్చింది. ఏమి వ్యాపారం గురించి మాట్లాడతాడు, ఏం నీ పరిస్థితి అంటే ఇది అన్నారు. అయిపోయినాడు. ప్రభాకర్ రెడ్డి సార్ చెప్పినాడని లేదు, ప్రభాకర్ రెడ్డి సార్ పేరు లేదు, అసలు జేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరి పేరు లేదు, కిరణ్ గారి పేరు లేదు. మాకేం సంబంధం? ఆ కాలి కడిగి గురించి ఈటికి వచ్చి ఆయన కోసం వెతికి నన్ని కొట్టి ఎందుకు? అసలు అప్పటిదాకా ఆ కాలిగడ్డ నేనే ఇందా. ఇది జరిగిన తర్వాత ఈరోజు పాపం ఆ కాలిగడ్డ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందో అని చెప్పి ఆ పిల్లోని కొట్టాలనుకున్నారు. అసలు ఆ పిల్లోని కోసం వచ్చి ఈడంతా నానా హంగామా చేయడంతో ఈరోజు స్టేట్ వైడ్ కాదు, అది నేషనల్ వైడ్ పోయింది. అది నేషనల్లో ప్రతి ఒక్కరికి కూడా అది తెలుగులో డిస్కషన్ తెలుగులో అంటే కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో వేస్తున్నారు. ఇంతకుముందు యాక్చువల్గా అది ఎవరికి తెలియక మన నియోజకవర్గానికి అందరికి కూడా తెలుసో తెలియదు, నాకే తెలియదు అంటే ఇంకా బయట వాళ్ళకి ఏమాత్రం తెలుసు నాకు తెలియదు. కానీ ఈరోజు ఇది నేషనల్ వైడ్ పోయి పైన ఒక ఆడియో క్లిప్ని కాస్త వీడియో కింద కన్వర్ట్ చేసి ఆ ప్లే అవుతుంటే కింద ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్లో ఇంకా మిగతా వాళ్ళకంటే ముంబై, మహారాష్ట్ర, కర్ణాటక ఈ పీపుల్కి అర్థమయ్యే విధంగా ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి. సో అండ్ సో ఎమ్మెల్యే గారి వైఫ్ అంట, ఇంత కలెక్షన్ అంట, ఇదంట. అసలుకి బద్నాం చేసిండేది మీరు, మేం కాదు. మేము అసలు బద్నాం చేసే ఉద్దేశమే లేదు. అండ్ ఈ కాల్ రికార్డు మాకు సంబంధించి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా పోస్ట్ అవ్వలేదు. ఫేస్బుక్లో ఎక్కడ మేము ఎవ్వరం కూడా దీన్ని ప్రమోట్ చేయలే మేము ఇప్పటిదాకైతే. అసలు ఆడియో క్లిప్పే మాకు తెలియదు, వాస్తవంగా కూడా మా నోటీస్కి రాలేదు. అండ్ వచ్చిన తర్వాత కూడా మేము దాన్ని ప్రమోట్ చేయలేదు. ఇంకొక విషయం ఏంటంటే మేము వాళ్ళ మీదకి దాడికి చేసినాం అని అంటారు. ఈ కాన్సెప్ట్ కూడా ఆయన అన్నారు కాబట్టి చెప్తాను. ప్రతి దాడి చేసేకి మేము పోలేదు. అసలుకి డిఎస్పీ గారి దగ్గర మాట్లాడడానికి ప్రభాకర్ రెడ్డి సార్ మీద నిలబడినారు, మాట్లాడుతున్నారు. అక్కడికి మమ్మల్ని అక్కడికే అడ్డుకట్ట వేసేసినారు, మేము అక్కడే నిలబడిపోయినాం. కానీ అవతలి వాళ్ళు అక్కడి నుంచి దాదాపు అంటే ప్రభాకర్ రెడ్డి సార్ ఇంటి కార్నర్ వరకు కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అక్కడ స్ట్రక్ అయిన తర్వాత స్వయంగా నా ఇంట్లోకి నా భార్య చూస్తూ నా పక్కన ఉన్న కుర్రాడికి కాల్ చేసి నాతో మాట్లాడుతుంది. కిరణ్ ఇట్లా సో అండ్ సో పీపుల్ వచ్చారు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు అని చెప్పి నా మిసెస్ చెప్తుంటే సార్ ఇక్కడ ఉన్నారంట వీళ్ళంతా అంటే, ఈ నాయలంతా చాలా అల్లరిగా ఉండారు, ఫస్ట్ వాకిలు మన బాబు లోపలికన్నా పోతారు, ఈ నాయలు ఏమైనా చేసేటట్టున్నారు, మన వాళ్ళంతా అల్లరిగా ఉంది పరిస్థితి అని చెప్పి అంటే అక్కడ నా మిస్సెస్ వాకిలు తీసి నీళ్ళు ఇచ్చి వెనకల వైపు డోర్లు వేసి ఎవరు రాకోకుండా ముందర వైపు డోర్లు వేసినారు. ఆడ ఎవరు వినికేస్తారో కూడా తెలియదు. అసలు మా వాళ్ళు ఎవరు అవతల ఎవరో కూడా తెలియదు. జనం అంతా ఫుల్ క్రౌడ్ అయిపోయింది. ఆడ గొడవ జరగకూడదని చెప్పి ప్రభాకర్ రెడ్డి సార్ అందరిని అరుస్తున్నాడు. ఆడ మేము సైలెంట్గా ఉన్నా, ఆ పక్కలు సైలెంట్గా లేరు. ఆడ సైలెంట్గా లేని ఇంకా ఆడ ఏదో అసలు వాళ్ళు లోపలికి పోతున్న తరుణంలోనే ఇన్నోవా కారు పోలీస్ సైరన్తో విపరీతమైన స్పీడ్లో వచ్చింది. మనుషులందరి మీదకి ఎక్కేటట్టుగా ఆల్మోస్ట్ ఎస్ఐ గారి మింద దాకా పోయింది. డిఎస్పీ గారిని గుద్దుకున్నంత పరిస్థితికి పోయింది. వాళ్ళందరినీ తప్పించుకొని పోయి మరీ వెనక్కి అంతే వేగంగా వచ్చింది.
మళ్ళీ ఆ బండి వాళ్ళు నిజంగా చర్చలకు వచ్చింటే, వాళ్ళకి నిజంగా దాడులు చేసే ఒపీనియన్ లేకపోతే ఆ కారు ఎందుకు వచ్చింది అంత వేగంగా? అట్లా జనాలందరి మీదకి అసలు ఆ కారు చూస్తేనే అది ర్యాష్ డ్రైవింగ్ కింద ఎవడైనా కనుక్కుంటాడు. మళ్ళీ ఆ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎగిరించుకుంటా ఎందుకు పోయారనే విషయం ఇప్పటికీ నాకైతే క్లారిటీ లేదు. మళ్ళీ తిరుక్కొని వచ్చింది అది, 2 రౌండ్లు వేసింది అది. అంటే ఇదంతా కూడా ప్లాంట్గా చేసింది వాళ్ళు. బాధితులు మేమైతే వాళ్ళే ఇప్పుడు విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తున్నారు. చంపడానికి వచ్చినారు, నరకడానికి వచ్చినారు. అసలుకి ప్రభాకర్ రెడ్డి సార్ ఊరికి పోయేటోడు ఎదుక్కొచ్చినాడు స్వామి. మాకు ప్లాన్ లేదు ఉన్నాయి పుట్టకొచ్చి మాకు ఏటివి లేవు. ప్రభాకర్ రెడ్డి గారు సాక్షాత్తు ఊరికి వెళ్తున్నారు, ఆయన పెళ్లి చూసుకున్నారు, హైదరాబాద్ పోతున్నారు. ఆన్ ద వే టు హైదరాబాద్ పోయేటోళ్ళకి మేము ఇంకా ప్రీ ప్లాన్ ఏముంటాయి? ప్రీ ప్లాన్ ఉంటే మా ఇంటికాడ 10 మంది పిల్లలన్నా నిన్ను కదా, నేనొక్కడనే ఇంటికి ఉంటాను, నిన్నొక్కడనే ఇంటికి కొడతారు మీరు. ప్రీ ప్లాన్ అని ఎట్లా అంటారు? ప్రీ ప్లాన్ అంటే మీ వీడియో 100 మంది 100-150 మంది ఉండాలా? మీరు అట్లా ప్రీ ప్లాన్కి ఉన్నారు కాబట్టి ఇంటికాడ అంతా గినాలు పొద్దుట నుంచే వాహనాలు తిరగడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మేమెవరు ప్రీ ప్లాన్గా లేవు, మేమంతా కామ్ డౌన్గా ఉన్నాము. సో ఎవరిది తప్పు అంటే ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం మీకుంది. దయచేసి ఇంకొకసారి మాట్లాడేటప్పుడు అంటే నన్ను తప్పు పట్టేటప్పుడు దయచేసి ఒకసారి తెలుసుకోండి. ఏందో మా వల్లనే అంత ఏదో జరిగిపోతుంది, మా వల్లనే అంత ఏదో నష్టం వస్తుంది అని చెప్పేసి ప్రచారం చేయడం అనేది అయితే మాత్రం చాలా దారుణమైన విషయం. ఇకపోతే ఇంకొక పాయింట్ ఉందండి. మన కందిగోపుల మురళి గారు ఒక మాట మాట్లాడుతూ అన్నారు, మహిళల్ని కించపరిచే విధంగా. కందిగోపుల మురళి గారికి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇదే కందిగోపుల మురళి గారు 2019లోనో 2018 ఎండింగ్లోనో యాబ్సల్యూట్గా నాకు తెలియదు కానీ ఒక మహిళా మంత్రి గారిని, మంత్రి స్థాయిలో ఉన్న ఎమ్మెల్యే గారిని మహానటి అని సంబోధించి కించపరిచారు. వాళ్ళ దగ్గరే చాలా రోజులు వాళ్ళ దగ్గరగా కొనసాగిన ఆయన తిరిగి వాళ్ళనే మహానటి అని చెప్పేసి ఆమె కించపరిచినారు. మరి ఈయన మహిళల మనోభావాలు, మహిళల్ని అవమానించడం గురించి మాట్లాడడం అనేది దయ్యాలు వేదాలు వల్లించడం ఎట్లుంటుందో యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. సరే, నేను ఇంకా నా టాపిక్ మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకి ఏం శాత కాదు, ఏం కాదు, నచ్చలేడు, పెట్టలేడు, వాడిని తెచ్చాడా ఏంటికి పెట్టుకున్నాడు, సెక్యూరిటీకి కూడా కాదు. సెక్యూరిటీకి పెట్టుకునేకి ఇప్పటిదాకా కూడా ఎప్పుడు సెక్యూరిటీ గార్డులు లేకపోతే మంది మాత్రం లేరు మా ప్రభాకరం ఇంటికాడ. అభిమానులు, కార్యకర్తలు వీళ్ళే వస్తాడు తప్ప ఇంకొకళ్ళు ఏం రారు. అల్లర్లు చేసేటోళ్ళు ఇంకొకళ్ళు ఏం రారు. నా ఇంటి మీద ఇంతకుముందు అక్కడున్నప్పుడు కొట్టారు. పోయిన ఇయర్ కొడితే దాని తర్వాత మళ్ళీ దూరంలో అంటే దాడి జరిగింది కదా అని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఆయన దాడి జరిగిందనే ఉద్దేశంతో తెచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. నా గన్లో నా ఇంట్లో ఏసీ లేదు, నాకున్నాయి 4 రూమ్లు అయితే 3 రూమ్లోనే ఫ్యాన్లు ఉన్నాయి, ఏసీ లేదు, ఒక రూమ్లో లైట్ కూడా లేదు, ఇంట్లో టీవీ కూడా లేదు, ఇంకా ఏమన్నా చెప్పాలా? నా ఆ సిచ్యువేషన్ ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఏం చెప్తాను. నేను ప్రభాకర్ రెడ్డి సార్ దగ్గర పర్టికులర్గా ఉండడానికి కారణం ఏంటంటే నాకు 2018లో నాకు ఒక హిందూ వ్యతిరేక సంస్థతో జరిగిన సమస్యలతో వారి నుంచి కొంచెం నాకు ఇబ్బంది ఉండడంతో అప్పుడే అదే సమయంలో మా నాన్న చనిపోవడము, ఇంకా నా అనేటోళ్ళు ఎవరు పెద్దగా లేకపోవడంతో నన్ను అప్పుడు ఆదరించి నన్ను దగ్గరికి తీసుకొని నన్ను కంప్లీట్గా సొంత పిల్లోళ్ళలా చూసుకున్నాడు కాబట్టి నాకు ఆయన అంటే విశ్వాసం ఉంది, నాకు ఆయన అంటే అభిమానం ఉంది, నాకంటే ఆయన ప్రేమ ఉంది. నేనున్నా ఆయన ఈ రోజుకి కూడా నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. నా కాలుకి యాక్సిడెంట్ అయిన తర్వాత నా కాలుకి సంబంధించి ఆపరేషన్ చేయించుకోవాలంటే హైదరాబాద్కి తీసుకెళ్ళి ఆయన ట్రీట్మెంట్ ఇప్పించి నేను కంప్లీట్గా ఫ్రీగా హ్యాపీగా నడిచేటట్టు ఆయన చేశారు. నేను విశ్వాసం చూపించుకుంటున్నాను, నేను పని చేస్తున్నాను, తప్పేముంది? నేను అంతే నేను పని చేస్తున్నా తప్ప నేను ఇంకోటి విద్రోహ చర్యలు అయితే ఏం చేయలే కదా. నా వల్ల మీకు వచ్చిన సమస్య ఏంటి? పదే నన్నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు? పదే నా మీదే దాడి చేస్తున్నారు ఎందుకు? కొట్టడం కాదు, నన్ను చంపినా నేను వీడే ఉంటా, నేను పక్కకు అనవసరంగా దయచేసి నన్ను టార్గెట్ చేయడం ఆపేసేసి
తాడిపత్రి ప్రజలు ఎన్నుకోండేది మిమ్మల్ని. ఏదో దాసరి కిరణ్ అనే పిల్లోని హీరోని చేసి టార్గెట్ చేసి రచ్చ చేయమను, లేకపోతే ఆపోజిట్ కార్యకర్తలందరినీ పీచమంచమను, లేకపోతే వాళ్ళ గొంతులు నొక్కమను కాదు. ప్రజలు అభివృద్ధి కోరుకున్నారు. ఇప్పటిదాకా 30 ఏళ్ల చరిత్రలో నాకు తెలిసి మున్సిపాలిటీకి కరెంటు బిల్లు పెండింగ్ లేదండి. ఈరోజు 2 కోట్ల చిల్లర పెండింగ్ ఉందంట. ఫస్ట్ దాని గురించి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. ఊరికే మహాబింద పడి మమ్మల్ని కొట్టుకుంటా ఈ ప్రేలాపనలన్నీ కూడా ఆపుకుంటే బాగుంటుంది. ఊరికే ఆయన బేసిక్గా ఆయన ఒక బుక్ పెట్టుకొని మన మురళి అన్న పెద్ద సైంటిఫిక్ రీసెర్చర్లా ఇలా 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 చెప్తుంటాడు. నేను అలా చెప్పడానికి ఏం లేవు, ఉన్న పాయింట్ రాసుకున్నా అండ్ సోషల్ మీడియా పోస్టింగ్స్ పెట్టుకున్నా అంతే. మరి నేను ఆయనకి ఇమిటేట్ చేసినాను ఏమన్నా అనుకున్నా కూడా అది నా తప్పు కాదు. ఉన్న విషయం ఇక్కడ పోస్టింగ్స్ ఉంటే ఆ పోస్టింగ్స్ క్లిప్పింగ్స్ పెట్టుకున్నాను. దట్స్ ఆల్. అంతకంటే చెప్పేది లేదు. ఓకే, థ్యాంక్ యూ.